హాయ్ హలో అండి. ఇంకా ఇవాళ మన రెసిపీకి వచ్చేస్తే రెస్టారెంట్ స్టైల్ జీరా రైస్ అండ్ దాల్ తడకా చూపిస్తున్నాను. అస్సలు ఈ రెసిపీ కోసం అయితే మా పీజీలో కొట్టుకునే వాళ్ళమండి. సండే మాకు పీజీలో ఈ రెసిపీనే పెట్టేవాళ్ళు. అబ్బా, ఆ టేస్ట్ నాకెందుకో నిన్న గుర్తొచ్చి తినాలనిపించి ట్రై చేశాను. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో కొంచెం బటర్ యాడ్ చేసుకోండి, లేదంటే మీరు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫస్ట్ జీరా రైస్ చేస్తున్నాను, తర్వాత మీకు దాల్ తడకా చూపిస్తాను. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి. ఆయిల్ బాగా కాగాక దీంట్లో మెయిన్ హీరో అయిన మన జీరాని వేసుకోవాలా. నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ జీరాను, అలానే 2 పచ్చిమిరపకాయలు చీల్చుకొని వేసుకున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో ముందుగానే నేను ఇక్కడ 1 గ్లాసు బియ్యం తీసుకుంటున్నాను. నేను నార్మల్ బియ్యమే తీసుకున్నా. యాక్చువల్గా ఇది బాస్మతి బియ్యంతో చేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. 1 గ్లాస్ బియ్యంని నేను ముందే ఒక 10 మినిట్స్ ముందు నానబెట్టేసి ఆ వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసేసి ఇందులో వేసి జస్ట్ అలా ఒక 1 సెకండ్ ఆయిల్లో కలిపెట్టండి. తర్వాత 1 గ్లాస్ బియ్యంకి నేను 2 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసి మీకు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్స్ రానివ్వండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత దాన్ని అలా మూత తీయకోకుండా అలానే ఉంచేసేయండి. అది పూర్తిగా ఆవిరంతా పోయేంత వరకు అలానే పెట్టినామంటే అప్పుడు రైస్ మనకి చాలా టేస్టీగా అలాగే పొడి పొడిగా వస్తుంది. ఈ ప్రాసెస్ మీరు కుక్కర్లో కాకపోయినా మామూలు గిన్నెలో అయినా చేసుకోవచ్చు. అలాగే నేను ఇంకో కుక్కర్ ఉంది నా దగ్గర, అందుకే నేను 2 కుక్కర్లో యూజ్ చేశాను. మీరు లేదంటే ఒక కుక్కర్లో జీరా రైస్, అలాగే ఒక కుక్కర్లో దాల్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇంకో కుక్కర్ తీసుకొని అందులో 1 కప్పు కందిపప్పు తీసుకుంటున్నాను. అది బాగా వాష్ చేసిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ, అలాగే ఒక చిన్న టమోటా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఇక్కడ పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను. ఈ పచ్చిమిరపకాయలు చూసి వేసుకోండి. నేను ఇక్కడ ఒక 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను, ఎందుకంటే మనం తర్వాత తడకాలో కారం వేసుకుంటాం కాబట్టి. అలాగే కొంచెం ఆయిల్ వేసుకోండి, కొద్దిగా పసుపు వేసుకొని ఒక 1/2 గ్లాసు వాటర్ వేసుకొని దీన్నంతా బాగా కలయబెట్టి మూత పెట్టి ఒక 3 విజిల్స్ రానివ్వండి. 3 విజిల్స్కి పప్పు బాగా మెత్తగా ఉడికిపోతుంది. అలా బాగా ఉడికిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి పప్పు బాగా ఉడికిపోయి ఉంటుంది. దీన్ని కొంచెం అలా మ్యాష్ చేసినట్లు చేసి దాన్ని బాగా మెత్తగా మెదుపుకోండి. మీ దగ్గర మ్యాషర్ ఉంటే దాంతో అయినా మెదుపుకోవచ్చు, లేదంటే ఇలా పప్పు గిత్తె ఉంటుంది కదా, దీంతో అయినా కూడా బాగా మెత్తగా మ్యాష్ చేసుకోండి. అక్కడక్కడ కొంచెం బ్యాళ్ళు మనం నమలేటప్పుడు ఉండేలా చూసుకోండి. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ వచ్చేసి తడక. మెయిన్ దాల్ తడక అంటే దానికి తిరువాతే. సో ఇక్కడ నేను ఒక బాల్గా తీసుకొని అందులో కొంచెం బటర్, కొంచెం ఆయిల్ వేసుకొని శనగపప్పు, ఉద్దిపప్పు వేస్తున్నా ఫస్ట్. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అది 1 నిమిషం ఫ్రై చేసి దాంట్లో కొన్ని ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై అవ్వండి. ఇవి బాగా చిటపటలాడిన తర్వాత ఒక 1/2 ఇంచు చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, అలాగే చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకొని ఇవి 2 బాగా దోరగా వేపుకోండి. ఇవి బాగా దోరగా వేగాల. వెల్లుల్లి మనకి రెడ్ కలర్లో రావాలన్నమాట. అలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 2 వట్టిమిరపకాయలు, అలాగే కొంచెం కరివేపాకు వేసి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం,
మీకు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని నూనెలో ఇవి 1 నిమిషం ఫ్రై చేయండి, ఎక్కువ ఫ్రై చేయొద్దండి. తర్వాత మనం ముందుగానే మ్యాష్ చేసుకున్న పప్పు ఉంది కదా, అది ఇందులో వేసుకొని మీ కన్సిస్టెన్సీ తగ్గట్టుగా వాటర్ వేసుకొని ఒక పొంగు వచ్చే వరకు ఈ పప్పునంతా బాగా ఉడికించుకోండి. అప్పుడు అది మంచి టేస్ట్ వస్తుందన్నమాట. అంతే అండి, ఈజీగా దాల్ తడకా కూడా చేసేసుకోవచ్చు. తర్వాత ఇంకా జీరా రైస్ కుక్కర్ ఆవిరంతా పోయిన తర్వాత అది ఓపెన్ చేసి చూస్తారా ఎంత బాగా వచ్చిందో అసలు. నాకైతే నిన్న జీరా రైస్ దాల్ తడకా తింటుంటే అబ్బా మా హాస్టల్ డేసే గుర్తొచ్చాయండి. చాలా టేస్టీగా చేసుకోవచ్చు, అందట్టు తొందరగా కూడా చేసుకోవచ్చు. అంతే అండి, ఈ ప్రాసెస్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ ప్రాసెస్ని ఇలానే చేస్తారో లేదో కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కోలాగా చేస్తారు. నాకు తెలిసిన ప్రాసెస్ ఇది. మీకు ఒకవేళ వేరే ప్రాసెస్ ఏమన్నా ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.